ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నిన్నే వీడియో చేయాలా, కొద్దిగా గ్యాప్ ఇచ్చా అనమాట. ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉంటుండే. ఆ బిజీ ఏంటి అనేటటువంటిది మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి ఏంటంటే హిట్ 3 మూవీ కలెక్షన్స్, దీని మీద భయంకరమైనటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి, భయంకరమైనటువంటి ఇది కూడా వస్తుంది అనమాట. ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడదాం, హిట్ 4 గురించి మాట్లాడాలన్నమాట. అండ్ హిట్ 4 గురించి ఒక వీడియో కూడా చేశా. హిట్ 4 అవసరమా అంటే చాలామంది అయితే చాలా రకాలుగా కామెంట్లు అయితే చేశారనమాట. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏ విధమైన కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా, ఏ విధమైనటువంటి మీమ్ వచ్చినా కానీ మీరు అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటి చూసుకున్నట్లయితే రుద్రరాజు మన హిట్ 1లో తను విశ్వక్సేన్ అనమాట. రుద్రరాజుగా తనైతే కనపడ్డాడు. విక్రమ్ రుద్రరాజు అనుకుంటా పూర్తి పేరు. మామూలుగా ఉంటుంది అనమాట. తన ఇన్వెస్టిగేషన్ అయినా, ఆ కేసు అయినా, ఆ డీటెయిలింగ్ అయినా, ఆ స్టోరీ అయినా అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికి తగ్గట్టు విశ్వక్ యాక్టింగ్ కూడా బాగా చేసిండు. విశ్వక్సేన్ ఈ లైలా సినిమా చూసి చాలా మంది ట్రోల్ చేయొచ్చులే, కానీ తన యాక్టింగ్ పర్సెంట్ అనేటటువంటిది తెలియాలంటే ఖచ్చితంగా హిట్ 1 అనేటటువంటిది చూడాలి. అది చూస్తే మీకైతే 100% క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కృష్ణదేవ్, తను చూసుకున్నట్టయితే వీడి మన హిట్ 2లో చూసుకున్నట్లయితే మన అడ్విశేష్ అనమాట. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తనది కూడా. తనకైతే అసలు వంక పెట్టేటటువంటిది ఉంటుంది, వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కానీ సినిమా ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఇంకో లెవెల్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత అర్జున్ సర్కార్ మన హిట్ 3లో ఉన్నటువంటి నానిగారు అనమాట. ఇప్పటిదాకా ఈ సిరీస్ అన్నిటికి కూడా ప్రొడ్యూసర్ మన నానిగారే. ప్రొడ్యూసరే హీరోలాగా దిగి సినిమా అయితే చేసిండు అనమాట. దాంతో హిట్ కూడా కొట్టేసిండు. చాలా చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది, చాలా చోట్ల ఇది వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే హిట్ 1 బాగుందా, హిట్ 2 బాగుందా, హిట్ 3 బాగుందా, ఏది బాగుంది అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు అనమాట. మీమ్స్లో డిస్కషన్ కూడా జరుగుతున్నాయి. ఇటు విశ్వక్సేన్ ఫ్యాన్స్కి, ఇటు మన నాని ఫ్యాన్స్కి గొడవ అవుతుంది. అటు విశ్వక్సేన్ ఫ్యాన్స్కి, అడివిశేష ఫ్యాన్స్ కూడా గుద్దవలిపం గొడవ అవుతుంది అనమాట. ఏది బాగుంటుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పర్సనల్గా నా చాయిస్ చెప్పాలి అని అంటే నిజం చెప్తాను నేను. ఇన్వెస్టిగేషన్ పర్పస్ అయినా, స్టోరీ టెల్లింగ్ అయినా, ఆ ట్విస్ట్లకు అయినా అన్నిటికి కూడా హిట్ 1 ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు వంక పెట్టేది లేదనమాట. చాలా బాగుంటుంది అనమాట. విశ్వక్సేన్ దానికి తగ్గట్టు యాక్టింగ్ కూడా ఇరగదీసేటటువంటి ప్రయత్నం చేసిండు. అసలు రుద్రరాజు లాగా సిగరెట్లు లాగడమైనా అన్నీ కూడా చాలా బాగుంటాయి. తన బ్రెయిన్ ఏదైతే ఉందో ఎంతలా పనిచేస్తాం నిజంగా. శైలేష్ చూసుకున్నట్లయితే హిట్ 1ని మామూలుగా రాసుకోలే. ఒక సినిమా తీయాలి అని చెప్పి నానిగారిని అప్రోచ్ చేయండి. నానిగారికి ఏం పేరు పెడదాము అని అంటే హిట్ అని పెడదాం అన్నట్ట. వామ్మో, నువ్వు డైరెక్ట్గా హిట్ అని పెడదాం అన్నట్టు విశ్వక్సేన్తో సినిమా అంటున్నావు, మళ్ళీ అది ఫ్లాప్ ఏంటంటే పరుగు పోతే ఆలోచించుకో అంటే ఆలోచించాల్సింది ఏం లేదు సార్, హిట్ అనేటటువంటి సినిమా తీద్దామని చెప్పి తీయడం జరిగిందనమాట. అదేవిధంగా సినిమాని హిట్ పేరు మీద అయితే రిలీజ్ చేశారు. సినిమా అయితే హిట్ కొట్టడం జరిగిందనమాట. అది అనమాట. ఆ పేరు పెట్టడమే కాదు, హిట్ కూడా చేసి చూపించినటువంటి ఘనత అటు డైరెక్టర్ గారికి, ఇటు ప్రొడ్యూసర్ గారికి, ఇటు హీరో గారికి అయితే ఉంటుంది అనమాట. దానికైతే వంక పెట్టేది, దాని స్టోరీ లేని అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి చెప్తే కొద్దిగా లాగ్ అవుతుంది అనమాట. సో హిట్ 2కు డైరెక్ట్గా వచ్చేస్తా చూడండి. హిట్ 2 ఏదైతే ఉందో చాలా సింపుల్ స్టోరీ అనమాట. ఒక కోపపడ్డాడు, తను చాలా ఇంటెలిజెంట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. సో అలాంటి వాడిని ఒక క్రిమినల్ అయితే ఛాలెంజ్ చేస్తాను అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ చంపుకుంటా, దమ్ముంటే నువ్వు నన్ను పట్టుకోరా, నన్ను కోడి బ్రెయిన్ అన్నావు కదరా అని చెప్పి వాడికైతే ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇది ఏదైతే ఉందో పర్సనల్ అనమాట. పర్సనల్గా అటాకింగ్ జరగడం వల్ల నాన్న కోసం త్యాగ చేయడం ల్యాబ్లో జరిగింది అనమాట. కానీ హిట్ 2లో అంతా అబ్జర్వ్ చేస్తే క్లైమాక్సే కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తారు. అంటే ఆయన్ని అంటే లైక్ మన ఆయన కలర్ ఫోటో హీరో తను చూసుకున్నట్లయితే విలన్గా చూపించడం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు అనమాట. మనకి ఫస్ట్ హాఫ్ నుండి తను చూపిస్తూనే ఉంటారు, కానీ ఎక్కడ కూడా తనే సైకో, తనే క్రిమినల్ అని చెప్పి మనకి ఇది కాదనమాట. క్లైమాక్స్లో తనే సైకో, తనే క్రిమినల్ అని తెలిసిన తర్వాత ఓ ఇదేంది అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది. దానివల్ల హిట్ చాలా మందికి నచ్చలేదు. అండ్ హిట్ 3 గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక ఇన్వెస్టిగేషన్ ఉండదు, ప్రాపర్ స్టోరీ లైన్ ఉండదు, ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఉండదు, మొత్తం కూడా నరుకుడు అనమాట. నువ్వు హిట్ 3 సినిమా తీసావా, మటన్ బై మస్తాన్ సినిమా తీసావా అని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. సినిమా మొత్తం 2 గంటలన్నర ఉందంటే అందులో ఆల్మోస్ట్ గంట చూసుకున్నట్లయితే ఫైట్లకే కేటాయించారనమాట. ఆ నరుకుడేంది, ఆ చంపుడేంది, ఆ పీకుడేంది, బ్లడ్ బాత్ ఏంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. స్టోరీ లేదు అని చెప్పి ఎందుకన్నాను అని అంటే ఆల్రెడీ ఇది అందరూ మనకు తెలిసినటువంటి స్టోరీయే. బ్లాక్ వెబ్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని వెళ్ళి ఆ సైకోలంతా నేను నరకడమే ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్ అనమాట. మీరు చూడండి, హిట్ 1లో ఉన్నటువంటి ఎమోషన్ అయినా, హిట్ 1లో ఉన్నటువంటి స్టోరీ లైన్ అయినా, ఆ యొక్క ఎగ్జిక్యూషన్ అయినా హిట్ 2లో మరియు హిట్ 3లో అయితే కనపడదు. మరి హిట్ 4ని ఏం చేస్తారు అనేటటువంటిది వేచి చూడాలి. ఈ విధంగా మీమ్స్లో అయితే మస్తు చర్చ నడుస్తుంది. మాకు హిట్ 1 ఇష్టం అని చెప్పి ఒకడంటుండో, హిట్ 2 ఇష్టం అని చెప్పి ఒకడంటుండో. ఈ రెండు బద్మాషు. హిట్ 3 బాగుంది. అర్జున్ సర్కార్ యొక్క రూత్లెస్ వ్యవహారంగా వస్తుంది. దీనికి మించినటువంటి సిరీస్ మీరు తీయలేరా అని చెప్పి కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట. మీ కామెంట్ కూడా హానెస్ట్గా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నా వరకు అయితే నా ఒపీనియన్ నాకు హిట్ 1 బాగా ఇష్టం అనమాట. ఆ పర్ఫార్మెన్స్ వైజ్గా, డీటెయిలింగ్ వైజ్గా, స్టోరీ లైన్ వైజ్గా హిట్ 1ని కొట్టేటటువంటి సినిమా
సినిమా లేని లేదు. మరి ముందు ఏమైనా వస్తుందేమో అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. ఆల్రెడీ కార్తిక్ గారు స్టోరీ విన్నారంట, దానికి పిచ్చిగా నచ్చిందంట. మరి ఆయన ఏమి ఆలోచించి దాన్ని ఒప్పుకున్నా అనేటటువంటిది మనకైతే సినిమా వచ్చిన తర్వాత క్లారిటీగా అర్థమైంది. ఇక అదైతే వదిలేండి, దాని గురించి మళ్ళీ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే నాని ఒక్క దెబ్బకి టాప్ హీరో అయిపోయిండు, టైర్ 1కి వెళ్ళిపోయింది అనమాట. మీకు తెలుసు హీరోల్ని 3 భాగాలుగా విభజిస్తారు, టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనమాట. టైర్ 1లో చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఈ విధంగా తదితరులు అయితే ఉంటారనమాట. సో ఇక్కడ టైర్ 2లో చూసుకున్నట్లయితే మన నాని గారు ఉండొచ్చు, విజయ్ దేవరకొండ, ఇప్పుడు వచ్చేటటువంటి హీరోలు. ఇంకా టైర్ 3లో ఉండేది ఎవరంటే సాయి తరణ్ తేజ ఉండొచ్చు, ఒక హిట్ కొట్టనటువంటి అఖిల ఉండొచ్చు, వీళ్ళందరూ ఉంటారనమాట. ఈ విధంగా హీరోల్ని 3 భాగాలుగా అయితే విభజిస్తారు. కానీ హిట్ 3కి వచ్చినటువంటి కలెక్షన్ చూస్తుంటే నిజంగా ఈ అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళతో పోల్చేయొచ్చా నానిని అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది అనమాట. డే 1 నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, గూగుల్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే 10 కోట్లు అనుకున్నా. ఎందుకంటే సినిమాకి 60 కోట్లు పెట్టారు వాళ్ళు. అండ్ పాన్ ఇండియా స్టారింగ్ కాదు మన నాని గారు, ఓన్లీ తెలుగులోనే. అది కాక చాలా చోట్ల కొద్దిగా స్లో బుకింగ్స్ అయితే నడిచాయి. నేను దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే కలెక్షన్స్ ఎంత లేదన్నా కానీ 10 కోట్లు వస్తాయి, ఎంత లేదన్నా కానీ ఈజీగా 20 కోట్లు కొట్టేస్తుందిలే అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ వీళ్ళైతే మనకైతే షాక్ ఇచ్చారనమాట. డే 1 చూసుకున్నట్లయితే డైరెక్ట్గా 43 కోట్లు కొట్టడం జరిగింది అనేటటువంటి పోస్టర్ని అయితే దింపారు. ఇది చూసిన తర్వాత నా దిమ్మైతే తిరిగిపోయిందనమాట. నిజానికి ఇన్ని కలెక్షన్స్ కొట్టిందా అంటే హిందీలో అంత ఆడట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే హిందీలో వాళ్ళు సీక్వెల్స్ అంటే పిచ్చే, ప్రీక్వెల్స్ అంటే పిచ్చే. కానీ వీళ్ళు ప్రీవియస్ చూడలేదనమాట. హిట్ 1, హిట్ 2 ఏమి పాన్ ఇండియా లెవెల్లో రాలా, డైరెక్ట్గా రిలీజ్ చేయడం వల్ల నాని గారికి ఏం అక్కడ అంత క్రేజ్ లేదు. మరి అలాంటప్పుడు డే 1 డైరెక్ట్గా 42 కోట్లు ఎలా కొట్టింది అనేటటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ డే 2 చూసుకున్నట్లయితే 62 కోట్లు కొట్టింది అనేటటువంటి ఇంకో పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. కొద్దిగా తగ్గారనమాట. నేను నిన్న 43 కోట్లు వచ్చినాయి డే 1 అని అన్నారంటే, డే 2 చూసుకున్నట్లయితే ఈజీగా 62 కోట్లు కాదు, డైరెక్ట్గా 80 కోట్లు వేస్తారు. ఇక 100 కోట్లు వేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ ఇదేంది నాకైతే అర్థం కావట్లా. 62 కోట్లు గ్రాస్ వచ్చిందంటే ఈజీగా 35 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చినట్టు. సినిమాకి పెట్టింది 60 కోట్లు. 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సగం కొట్టేస్తే మిగిలిన రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ రావాలి? ఇది చూసుకున్నట్లయితే టాప్ హీరోస్కే ఒక ఫుల్ కలెక్షన్స్ అనమాట. ఉదాహరణకి ప్రభాస్ సినిమాకి 600 కోట్లు పెడతాం. ప్రభాస్ ఆ కలెక్షన్స్ వసూలు చేయడానికి, నెట్ కలెక్షన్స్ వసూలు చేయడానికి తను తీసుకునేటటువంటి టైం ఈజీగా 20 డేస్ ఉంటుంది. కానీ మన నాని అన్న 4 రోజుల్లోనే ఎలా కొడతారు అనేటటువంటి డౌట్లు అయితే చాలా మందికి వినపడుతున్నాయి. ఇది ఒకసారి ఆలోచించాలన్నమాట. మూవీటే 12 కోట్లు ఎక్కువ వేసుకుంటే ఎవడు ఫీల్ కాడు, కానీ డైరెక్ట్గా 20 కోట్లు వేసేసుకున్నారు. మనకేంటంటే అప్పుడు గేమ్ చేంజర్ అప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా దెంగులైతే తిన్నామన్నమాట, ఫేక్ కలెక్షన్స్ వేసుకొని. కానీ హిట్ 3కి అయితే తింటలేదు. ఆలోచించండి నాని గారు, ఎందుకు ఈ కలెక్షన్స్? వచ్చినటువంటి కలెక్షన్స్ని గోప్యంగా ఉంచాలి. ఇప్పుడు హానెస్ట్గా చెప్తున్నాను, మీ ఫ్యాన్స్ ఎవరు కూడా కలెక్షన్స్ కోసం కొట్టుకోరనమాట. ఇప్పుడు టాప్ హీరోస్ వాళ్ళంటే వాళ్ళ ఫ్యాన్స్ కొట్టుకుంటారనమాట. అరే మా హీరోకి ఇంత వచ్చారా, మా హీరోకి ఇంత వచ్చారని చెప్పి వాళ్ళైతే కొట్టుకుంటారు. కానీ మన నాని గారి ఫ్యాన్స్ ఎవరు కూడా కలెక్షన్స్ కోసం కొట్టుకోరు. అలాంటప్పుడు పబ్లిసిటీ ఇవ్వాలన్నా ఎందుకు ఈ విధమైనటువంటి కలెక్షన్స్ చేశారు అనేటటువంటి డౌట్స్ కూడా చాలా మందికి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. నాకు కూడా వచ్చినటువంటి డౌట్ ఇదే. సో నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కాబట్టి నేనైతే చెప్తున్నాను, నేనైతే ఈ కలెక్షన్స్ నమ్మను. ఈజీగా సినిమా ఇప్పటిదాకా ఒక 30 కోట్లు కొట్టుండొచ్చు, 15 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, 35 కోట్లు గ్రాస్ ఉంటుండొచ్చు. ఇదే ఒరిజినల్ కలెక్షన్స్ నాకు తెలిసి. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.